హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? మరి ఈరోజు కూడా నేను చిన్న వీడియోతో వచ్చానండి. మంచి అమూల్యమైన విషయాలు చెప్పాలండి. ఫస్టే నేను సమ్మర్ వచ్చింది కదండి, అందుకొరకే సమ్మర్లో చిన్న చిన్న పక్షులకు చిన్న ప్రాణులు ఉంటాయి కదండి, వాటికి నీరు పెట్టాలని చెప్పాను. అదేవిధంగా కొన్ని తిండి గింజలు కూడా వేస్తే చాలా బాగుంటుందని కూడా చెప్పానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనము ఎంత మనసును మాత్రం ఖాళీగా ఉంచకూడదండి. ఎందుకంటే అనేక చెత్త అనవసరమైన ఆలోచనలు వచ్చి మనము జ్ఞానం లేని వారు కానీ అజ్ఞానిగా మిగిలిపోతామని కూడా చెప్పానండి. అదేవిధంగా నడక ఎంత ముఖ్యమో అని కూడా చెప్పానండి. ప్రతి ఒక్కరికి నడక 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, నడక వల్ల చాలా ఉపయోగం ఉంది అండి. అదేవిధంగా నిర్ణయం అనే మన జీవితం ఒక్క నిమిషంలో మారదు, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం మీద మన జీవితం మారిపోతుందని కూడా చెప్పానండి. ఈ విధంగా అనేకమైన అమూల్యమైన విషయాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పిల్లలకు కూడా చెప్పండి. ఓకే అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అంశాలే ఉన్నాయి. ఓకే, కీప్ వాచింగ్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అదే అండి, వేసవి కాలం మొదలైంది కదండి. ఈ కాలంలో మనకే దాహం ఎక్కువగా ఉంటుంది. అలాంటివి చిన్న చిన్న ప్రాణులకు, పక్షులకు, పావురాళ్ళకు ఇంటా బయట కొన్ని నీళ్లు అందించాలండి. వాటికి సరిపడా నీళ్లు అందిస్తే అవి స్వేచ్ఛగా బతకగలుగుతాయి అండి. ఓకే అండి, ఈ ఎండాకాలంలో వేసవి తాపం తీరడానికి పక్షులకు తప్పనిసరిగా నీరు పెట్టండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, మనిషి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే అనవసరమైన ఆలోచనలు చేస్తూ అజ్ఞానిగా మిగిలిపోతాడు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, అప్పట్లో భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకునేవారు, కానీ ఇప్పుడు మాత్రము ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఇదేనండి కాల వైపరీత్యం అంటే. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, 3G, 4G, 5G ఇవ్వడానికి చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ మనిషికి కడుపుకు కావాల్సిన గంజి మాత్రం రైతే ఇవ్వగలడండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా భగవంతుని నమ్మిన వారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుందండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలను కల్పించినా కూడా అంతకంటే రెట్టింపుగా సంతోషాలను అనుగ్రహిస్తాడు. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, ఒక్క నిమిషంలో జీవితము ఏమాత్రము మారదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం జీవితమే మారిపోతుందండి. ఓకే అండి, కీప్ వాచింగ్. హాయ్ అండి, చెప్పులు లేకుండా నడవడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఒకటి, శరీర భంగిమ సక్రమంగా ఉంటుంది, అలాగే స్నానం కూడా ఉంటుందండి, స్నానం కూడా మెరుగవుతుందండి. అలాగే పొట్టపైన ఒత్తిడి కలిగి జీర్ణక్రియ సాఫీగా ఉంటుందండి. అలాగే చిన్న చిన్న రాళ్ళు పాదాలకు గుచ్చుకోవడం వల్ల రక్త ప్రసరణ పాదాలకు బాగా జరుగుతుందండి. అదేవిధంగా శరీరంలోని పాదాలలో 72,000 నరాలు ఉంటాయండి. ఆ నరాలు ఎక్కువసేపు పాదరక్షలు ధరించడం వల్ల చచ్చుబడి ఉంటాయండి. అందుకే మనము చెప్పులు లేకుండా నడిస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి. అదేవిధంగా నరాలన్నీ యాక్టివ్గా ఉంటాయి. ఓకే అండి, ఈ విధంగా మనము చెప్పులు లేకుండా నడవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఓకే, కీప్ వాచింగ్. ఓకే అండి, చూశారు కదా, ఇవేనండి ఈ అమూల్యమైన మాటలతో ఉన్న వీడియోలు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం మరవకండి ప్లీజ్.
వ్యూస్ వస్తున్నాయి కానీ అవర్స్ పెంచాలండి. మీరే కనీసం ఒక 5 నిమిషాలైనా చూడండి, కనీసం ఒక్కొక్క వీడియో వ్యూస్ వస్తాయి. ఓకే అండి, 5 నిమిషాలు కూడా పట్టదు, కానీ వీడియోస్ మొత్తం చూస్తలేరని నా డౌటు. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అంశాలేనండి. నేనేమి ఏమీ టైంపాస్కి చేయట్లేదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నా చెప్పాలంటే ఎంత కష్టమో మీరే చూడండి. చూడకుండా చూసి చదువుతానన్నా అది వేరే, చూడకుండా చెప్పాలంటే కొద్దిగానన్నా మనము మైండ్లో ఉంచుకోవాలి కదండి ఆ మంచి మాటలను. ఓకే అండి, మీరు కూడా అలాగే ఉంచుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.